ఐటీ పార్క్ అభివృద్ధి పేరుతో వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న ముస్లింల ఆస్తులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో డీఆర్ఓగా డాక్టర్ తిప్పేనాయక్ వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు, సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా, వాకింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. వైసీపీ మైనార్టీ విభాగం నాయకులు మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకాని మండలంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు 1915 సంవత్సరంలో ముస్లిం సమాజ అభివృద్ధి కోసం దాతలు 81.23 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారని తెలిపారు. భూమిని ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్, లైబ్రరీ, విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం వినియోగించాలనే ఉద్దేశంతో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు అప్పగించారని వివరించారు. అయితే ఈ భూమిలో 71.57 ఎకరాలను ఏపీఐఏసీకు బదలాయించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ఉద్దేశంతో భూసేకరణ, పునరాస్థాపన చట్టం 2013 సెక్షన్ 11(1) రూల్ 19(1)లను ప్రయోగిస్తూ గతేడాది డిసెంబర్ 19న గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రాథమిక నోటీస్ జారీ చేశారని ఆరోపించారు. అభ్యంతరాల దాఖలకు ఫిబ్రవరి 17, 2026 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. వక్ఫ్ భూములను ఈ విధంగా అన్యాక్రాంతం చేయడం ముస్లిం సమాజ హక్కులపై దాడి అని పేర్కొన్నారు నాయకులు. ఈ భూసేకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని, నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు, అంజుమన్ సొసైటీ ప్రతినిధులకు వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించాలని, న్యాయం, మత సామరస్యం, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ జోనల్ అధ్యక్షులు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి కరీం బాషా, జాయింట్ సెక్రటరీ ఎండి అలీషా, జిల్లా కార్యదర్శులు ఎండి కరీముద్దీన్, ఎండి కరీం, ఎస్కే తనీషా, సయ్యద్ రబ్బానీ, సయ్యద్ మొహమ్మద్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. 17వ తారీఖు లోపల సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి మీ యొక్క నివేదికని ఇవ్వాల్సిందిగా కోరారు. అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద డిఆర్ఓ గారికి మా వినతి పత్రాన్ని ఈరోజు మరి మా రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్ గారు, అలాగే ఎండి కరీముద్దీన్ గారు, అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ అలీషా గారు మరియు మా నాయకులందరూ కలిపి ఈరోజు వినతి పత్రాన్ని అందజేసి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అంజుమన్ ఏ ఇస్లామిక్ సంస్థకు సంబంధించినటువంటి భూమిని గతంలో 1915 సంవత్సరంలో పూర్వీకులు మరి ఈ సంస్థకి అభివృద్ధి చేసే నిమిత్తం, ముస్లింలో లైబ్రరీ నిమిత్తం కానీ, విద్యా సంస్థలు డెవలప్మెంట్ నిమిత్తం కానీ మరి షరతులు పెట్టి ఈ భూమిని అంజుమన్ సంస్థకు బదలాయించడం జరిగింది. అటువంటి వక్ఫ్ బోర్డు భూమిని ఈరోజు మరి ఐటీ సంస్థ పేరుతో మరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని మా ముస్లిం సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో మరి ఈ ఆందోళన మరి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.